హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దామండి. కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి. రీడింగ్స్ నచ్చుతున్నాయి, కనెక్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలండి పేరు పేరున. ఛానల్ ద్వారా లవ్ మెసేజెస్ పంపించుకుంటున్నారు కొంతమంది. అది మీ పర్సనల్గా పెట్టుకోండి. ఇలా ఛానల్ ద్వారా బాగోదు కదా. మీ పర్సనల్గా చేసుకుంటే అది బాగుంటుంది, కానీ ఛానల్ ద్వారా చేసుకుంటే ఎలా అమ్మా? దాన్ని సపరేట్గా పెట్టుకోండి. మీరు ఎంతోమంది చూస్తుంటారు కదా. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. టైంతో సంబంధం లేదు. ఎప్పుడు మీకు కంటపడినా దీనిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి. ఇది 3 times వచ్చిందండి, అందుకని తీసుకున్నాను. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి. లవర్స్, భార్యాభర్త ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు గైడెన్స్ కింద తీసుకోవటమేనండి. ఈ మ్యారేజ్ రిలేషన్షిప్ అండి, ఒకరికొకరు అర్థం చేసుకొని ఆ అవగాహన ఉంటే ఆ రిలేషన్లో ఎటువంటి సమస్యలు రావండి. ఎప్పుడైతే అవగాహన లోపిస్తుందో, అర్థం చేసుకోవటం లోపిస్తుందో సమస్యలు వస్తాయి. అందువల్ల ఒకరికొకరు అర్థం చేసుకోవటం ముఖ్యమండి. Wheel of Fortune, 7 of Wands, the High Priestess, the Lover, Knight of Swords. Two of Swords, 5 of Cups, the Devil, the Chariot, King of Cups. క్లారిఫికేషన్ తీసుకుంటూ రీడింగ్లోకి వెళ్దామండి. ఇక్కడ ఒక నిమిషం మీరు చక్కగా స్ట్రాంగ్గా తయారవుతున్నారు. మీకు ఒక ఒపీనియన్ ఏర్పరచుకున్నారు. ఏం చేయాలి ఏంటి అనేది మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. మీకు మంచి లైఫే ఉంటుందండి. యూనివర్స్ మీకు మీ పర్సన్ని దగ్గర చేస్తుందని అనుకుంటున్నాను.
ద స్టార్, ద లవర్స్. లవర్స్ 2 times వచ్చిందండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 7 of Wands, 1 2 3 4 5 మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చినాయి, 5 మైనర్ ఆర్కానా కార్డ్స్ వచ్చినాయి అండి. ద లవర్, నైట్ ఆఫ్ స్వార్డ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 5 of cups కి చూపించండి ఇన్వర్స్. డెత్, మేజర్ ఆర్కానా కార్డ్స్ నైన్ ఆఫ్ స్వార్డ్స్, చారియట్, జడ్జ్మెంట్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్. ఇది కర్మా బేస్ కార్డ్ అండి. రీడింగ్ అవుతుందా లేదో, మొన్న రీడింగ్ ఆగిపోయిందండి మధ్యలో, అందుకని చెక్ చేసుకుంటున్నాను. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కర్మ కార్డ్ అండి. మీరు మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది, చెడు పనులు చేస్తే చెడు జరుగుతుంది. అంటే ఒక సర్కిల్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సర్కిల్లోకి అడుగు పెడుతున్నారన్నమాట ఇప్పుడు మీరు. ఈ పర్సన్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారండి. తను మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది తనకి. మీరు చాలా స్పిరిచువల్గా గ్రోత్ ఉంది మీలో. మీరు ఇంతకు ముందులాగా అమాయకంగా లేరు. చాలా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీకంటూ ఒక కాన్ఫిడెంట్ ఏర్పరచుకున్నారని చెప్పి వారు అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారండి. ఇంతకుముందు మీరు నమ్మకాలు లేకపోతే, నమ్మకం లేకుండా ప్రవర్తించడం అలా ఉండినట్లయితే ఇప్పుడు నమ్మకంగా మీపై మీరు కాన్ఫిడెంట్గా ఏదైనా చేయగలుగుతున్నారనేది వారు అబ్జర్వ్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు నమ్ముకొని దాని ప్రకారం వెళ్తున్నారని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నారు. వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నారు. ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవట్లేదు. వారు చెప్పిన దానికి మీరు సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పి వారు అనుకుంటున్నారు. 7 of Wands, మీపై చాలా ఇష్టం ఉందండి. ఈ పర్సన్కి చాలా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని. మిమ్మల్ని డెస్టినీ కలిపింది, డెస్టినీ కలిపిన బంధం మీది అని వారు అనుకుంటున్నారు. మీ హార్మోనీ చాలా బాగుండేదండి గతంలో. ఫస్ట్లో మధ్యలో సమస్యలు వచ్చి ఇలా దూరం అయ్యారు. కానీ వారు మిమ్మల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మీ పట్ల డీప్ లవ్లో ఉన్నారు. మీకు డివైన్ హెల్ప్ ఉంది అని చెప్పి వారు అనుకుంటున్నారు. మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు. మీ రెస్పాన్సిబిలిటీస్ని బ్యాలెన్స్డ్గా చేస్తున్నారు. దేనికి ఇవ్వాల్సిన చాయిస్ దానికి ఇస్తున్నారు. మీలో స్ట్రెంగ్త్ గెయిన్ అయిందని వారు అనుకుంటున్నారు. మీతో హ్యాపీ లైఫ్ జీవించాలని వారు కోరుకుంటున్నారండి. ద హై ప్రీస్టెస్, మీరు తనకి ఎలా కనిపిస్తున్నారంటే ఒక మిస్టరీ పర్సన్ లాగా కనిపిస్తున్నారండి. మీరేదో దాచిపెడుతున్నారు తనకు తెలియకుండా విషయాలు అని చెప్పి వారు అనుకుంటున్నారు. మీరు అన్ని విధాల మీరు ఏంటంటే
అన్ని సమస్యల నుండి బాధల నుండి బయటకు వచ్చినారు కాబట్టి మీకు జీవితం అంటే ఏంటో పూర్తిగా అర్థమైంది అని వారు అనుకుంటున్నారు. మీతో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు, మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు, మీతో హ్యాపీగా స్పెండ్ చేయాలనుకుంటున్నారు. లవర్స్ కార్డు 2 టైమ్స్ వచ్చిందండి. ఇది పాజిటివ్గా థింక్ చేస్తున్నారు వాళ్ళు. మీతో కమిటెడ్గా ఉండాలి, తన చివరి దశ వరకు మీతోనే జీవించాలి అని వారు కోరుకుంటున్నారండి. ఫైనాన్షియల్గా తను కొంచెం లాస్ అయి ఉన్నారండి. గతంలో మీరు తనని వెంబడించేవారు, తన వెంట పడేవారు. ఇప్పుడు మీరు అలా లేరు అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని కూడా లాస్ అవుతానేమో అన్న బాధ తనలో ఉంది. కొంత ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉందండి తనకి. అందువల్ల ఇన్సెక్యూర్గా వారు చాలా బాధపడుతున్నారు. వారికి గతంలో ఇంపేషెంట్ ఎక్కువగా ఉన్నారండి, కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. ఏం చేస్తే తను ఈ పాస్ట్ సమస్యల నుండి బయటకు రావచ్చు అని ఆలోచిస్తున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా 2 టైమ్స్ వచ్చిందండి. చూడండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇది మీకు ఏదో త్వరలోనే ఒక సర్కిల్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సర్కిల్లోకి వెళ్తారండి. గుడ్ లక్ కార్డు ఒక రకంగా చెప్పాలంటే కర్మాన్ని బేస్ చేసుకొని ఉంటుంది ఈ కార్డు. మీ లైఫ్ సైకిల్స్లో ఏదో మార్పు రాబోతుంది. ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉండబోతుంది అన్నమాట. మీరు చాలా అప్ అండ్ డౌన్స్ చూస్తున్నారు మీ పర్సన్. అవి ఎలా వచ్చినాయో కూడా తను గెస్ చేయలేకపోతున్నారు అన్నమాట. అలాంటి సమస్యలను మీరు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మీతో రీయూనియన్ అయ్యి మంచిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని వారు కోరుకుంటున్నారు. టూ ఆఫ్ స్వార్డ్స్. తను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారండి. కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు, స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అందువల్ల తను ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మీతో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి మీ కలిసి ఉన్నట్లయితే, లేదంటే తన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. తన లైఫ్లో ఆర్థికంగా ముందుకు ఎదగాలి అని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. కొత్త కొత్త ఆపర్చునిటీస్ని పట్టుకోవాలని కోరుకుంటున్నారు. కెరీర్ వైజ్గా ఫైనాన్షియల్గా స్ట్రెంత్ తెచ్చుకోవాలి అని వారు కోరుకుంటున్నారండి. ఒరిజినల్గా వారి కోరికలు తీరినట్లయితే మీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని వారు అనుకుంటున్నారు. డెత్, 5 ఆఫ్ కప్స్. తను చాలా సాడ్గా ఉన్నారు. తను మిమ్మల్ని లాస్ అయిన ఫీలింగు పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారండి. బాధపడుతున్నారు తలుచుకొని. తనకి హెల్ప్ చేసేవారు ఎవరు లేరు అని ఫీల్ అవుతున్నారు. డెత్ కార్డ్ ఏంటంటే ఒక సర్కిల్ ఎండ్ అవుతుందండి, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది తనలో. ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగటం వల్ల మీకు న్యూ బిగినింగ్స్ వచ్చే అవకాశం ఉంది. సైకిల్స్ ఎండ్ అవుతాయి, కొత్త సైకిల్స్ స్టార్ట్ అవుతాయి. డెవిల్, తనకి మీ పట్ల చాలా ఆకర్షణ ఉందండి, లస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి. వారు మిమ్మల్ని ఎక్కడ మిస్ అవుతానో
అన్న ఆందోళన ఉంది, చాలా బాధపడుతున్నారు. కొంతమంది డిప్రెషన్లో ఉన్నారు, కొంతమంది నైట్ ఏడుస్తున్నారు. కళ్ళలో కూడా వారికి పీడకలలు వస్తున్నాయి. మీ పట్ల చాలా బాధపడుతున్నారండి. ఆశ పెట్టుకోవడానికి తను చేసిన గజిబిజి ఈ సమస్యల నుండి బయటకు వచ్చేది మీరు తను నమ్మగలరా లేదా? ఆ ట్రామా నుంచి బయటికి రాలేకపోతున్నారు. తను చాలా సఫర్ అవుతున్నారు. మీ పట్ల ఆకర్షణ మాత్రం చాలా ఉంది. నెగిటివ్ థింకింగ్ ఆపగలిగితే తను పాజిటివ్ వేలో రాగలరు అన్నమాట. ద చారియట్. మీ లవ్లో సక్సెస్ఫుల్గా ఉండాలి, మీతో హ్యాపీగా రిలేషన్షిప్ లీడ్ చేయాలని వారు కోరుకుంటున్నారండి. ఈ పర్సన్ మీకు జడ్జ్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్ని మరలా కొత్తగా ప్రారంభించి మంచిగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. వారిలో ఒక అవగాహన వచ్చిందండి. ఇప్పుడు గతంలో జరిగినవన్నీ విడిచిపెట్టి మంచిగా మీతో హ్యాపీగా లీడ్ చేయాలి, మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి అని కోరుకుంటున్నారు. తనకి గతంలో అవేర్నెస్ లేకపోవటం వల్ల తను చేయలేకపోయారు. ఇప్పుడు అవగాహన ఏర్పడింది కాబట్టి గతంలో జరిగిన మిస్టేక్స్ మరలా జరగకుండా చూసుకోవాలని తను కోరుకుంటున్నారండి. కింగ్ ఆఫ్ కప్స్. తను చెప్పినవి ఏవి కూడా మీకు తను చేసింది లేదు. మీ పట్ల ప్రేమగా ఉంటారు, కానీ మీకు ఇచ్చిన వాగ్దానాలు ఏవి తను చేసింది లేదనమాట. మాటలతోనే సరిపెట్టేవారు. అంటే ఇక్కడ ఏమనిపిస్తుందంటే వారికి మెంటల్ క్లారిటీ ఏంటంటే ఆ మాట చెప్పేస్తే తను సాటిస్ఫై అవుతుంది కదా, నేను చేసినా చేయకపోయినా నాకు స్ట్రగుల్స్ ఉండవు, తను సైలెంట్గా ఉంటుంది అన్నట్టు వారు ఫీల్ అయ్యేవారు అనమాట. అందుకని మీరు ఏది అడిగినా చేద్దాం చూద్దాం, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అలా చెప్పుకుంటే వచ్చారన్నమాట ఈ పర్సన్. ఎప్పుడైతే మీరు వారిని నమ్మి చివరికి ఏవి జరగలేకపోయేసరికి ఇప్పుడు మీకు వారిపై నమ్మకమే కరువైంది. మీరు తనని నమ్మడం మానేశారు. తను చెప్పింది ఏది మీకు జరగలేదు. అందువల్ల ఇప్పుడు తనేమనుకుంటున్నారంటే మెంటల్ క్లారిటీతో, న్యూ ఐడియాస్తో సక్సెస్ దారిలో నడవాలి. సక్సెస్ దారిలో నడిచి ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో, గొడవలు ఉన్నాయో వాటిని తీసేసేయాలి, హ్యాపీగా మీతో కొత్త జీవితం స్టార్ట్ చేసుకోవాలి అని వారు కోరుకుంటున్నారండి. వారు డామినేట్ చేస్తూ ఉంటారు. ప్రతి దానిలో తనే కరెక్ట్ అనే పర్సన్ అన్నమాట ఈ పర్సన్. లవ్ ఉంది మీ పట్ల, కానీ తను చెప్పిందే నడవాలన్న తత్వం ఎక్కువ ఉంది ఈ పర్సన్లో. ఇదండి ఈరోజు రీడింగ్. దీంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఉన్నాయేమో చూసుకోండి. ఏదైనా అకేషన్స్ డేట్స్ కానీ 10, 6, 7, 3, 2, 5, 9, 15, 27, 1, 11, 14. ఈ నెంబర్స్ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ అయినా అయి ఉండొచ్చండి. నెక్స్ట్
మీ నేమ్లో మొదటి లెటర్ కానీ మీ పర్సన్ నేమ్లో మొదటి లెటర్ కానీ ఉన్నవేమో చూడండి. ఇవి ఉన్నాయండి. డి, సి, ఐ, జే, జి, కే, యు. ఇవి ఈ లెటర్స్ ఉండి ఉండొచ్చండి, మీవి కానీ మీ పర్సన్వి కానీ. ఇకపోతే రాసులు, రాసులు ఎవరెవరున్నారు చూద్దామండి. ఎక్వేరియస్ ఉన్నారు, జెమినీ వారు ఉన్నారు, క్యాన్సర్, కర్కాటకం, వృషభం, మేషం, సింహం, ధనుసు వారు ఉన్నారండి. వృశ్చికం, మీనం, కర్కాటకం వారు ఉన్నారు. వృషభం, ఎర్త్ సైన్ వాళ్ళు ఉన్నారండి. ఆల్మోస్ట్ అన్నీ వచ్చినట్లే ఉన్నాయి, స్టార్ కార్డ్స్ వచ్చింది కాబట్టి. కప్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి ఇది అందరూ చూడవచ్చండి. ఇది అందరు చూడవచ్చు, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ మనం మెసేజెస్ ఏమొచ్చినాయో చూద్దామండి. మెసేజెస్, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి మెసేజెస్ ద్వారా. తనేం ఆలోచిస్తున్నారు ఏంటి? యాక్సెప్టెన్స్, coming around, ever after, attraction, rambling rose, exploring, sweet home, మేకింగ్ మ్యాజిక్, హార్ట్ స్ట్రింగ్స్ అన్నీ. ట్రూ యాక్సెప్టెన్స్, ఇది
తనేమనుకుంటున్నారంటే ఒకరినొకరు నిజంగా అంగీకరించుకోవాలి, తప్పులు లోపాలు ఉన్నప్పటికీ ప్రేమతో చూడటం తను ప్రారంభించారు అని చెప్తున్నారండి కార్డు. ఈ రిలేషన్ మెల్లగా మెరుగుపడుతుంది అనుకుంటున్నారు. ఇద్దరు ఒకరికి ఒకరు బలం అవుతున్నారు అని వారు ఫీల్ అవుతున్నారు. ఈ ప్రేమ చాలా నిజమైనది, ఇద్దరు పరిపక్వంగా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని వారు ఫీల్ అవుతున్నారండి. కమింగ్ అరౌండ్, మళ్ళీ మీరిద్దరు కలిసే శక్తిని చూపిస్తుంది కార్డు. ఎవరో ఒకరు అంటే మీ పర్సన్ అనుకుంటున్నారు గతంలో చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారన్నమాట, పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పుడు మరలా మీ సంబంధాన్ని సరిచేయాలని కోరుకుంటున్నారండి. పాత ప్రేమ మళ్ళా కావాలి, మరలా తనకు పాత రోజుల్లో గతంలో మీరు ఎలా ఉన్నారో అలా ఉండాలి అని తను కోరుకుంటున్నారు. తను మీకు క్షమాపణలు చెప్పాలి అని అనుకుంటున్నారండి. ఎవర్ ఆఫ్టర్, చిరస్థాయిగా మీతోనే జీవించాలి, తన చివరి దశ వరకు మీతో జీవించాలని తను కోరుకుంటున్నారు. వివాహం కాని వారికి వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. వివాహం అయిన వారికి భవిష్యత్తు ప్రణాళికలు చేసుకోవాలని కోరుకుంటున్నారు. మీ రిలేషన్లో చాలా పాజిటివ్గా ముందుకు వెళ్తుందన్న ఫీలింగ్ వారికి కలుగుతుందన్నమాట. మీ రిలేషను స్థిరమైనది కాబట్టి భవిష్యత్తు కోసం ఆలోచించేసుకోవాలి అని వారు ఫీల్ అవుతున్నారు. సమయం, ఇంకేమో అనుకుంటున్నారంటే వీరు సమయం, ప్రయత్నం మీతో చేయాలి, సమయం మీతో కేటాయించాలి, మీతో కలిసి జీవించే ప్రయత్నం చేయాలి అని వారు అనుకుంటున్నారండి. చిన్నగా అయినా మీ బంధం క్రమంగా ఎదగాలని కోరుకుంటున్నారు. మీ పట్ల ప్రేమ స్ట్రాంగ్గా ఉంది వారికి. మీరిద్దరూ కలిసి ప్రయాణం చేయాలని వారి కోరికండి. ఇది భౌతిక పరంగా ఆకర్షణ, గాఢమైన భావోద్వేగాలు ఉన్నాయి మీ పర్సన్లో. ఇద్దరిలోనూ గాఢమైన ఆకర్షణ ఉందని చెప్తుంది కార్డు. కేవలం శారీరకమైనదే కాదు, ఒకరినొకరు బలంగా ఆకర్షించుకునే మనసు కూడా ఉంది మీలో అని చెప్పి చెప్తున్నారండి. మీ పర్సన్ అలా అనుకుంటున్నారు. ఇది ఒక మార్పులాగా కనిపిస్తుంది తనకి. మీరిద్దరూ మిత్రుల్లాగా ఉండాలి, కుటుంబ పరిస్థితులను బట్టి మీరు స్నేహభావంగా ముందుకు ఎదగాలి అని వారు ఫీల్ అవుతున్నారండి. తను కొంత సమయం తీసుకొని ఆలోచించుకొని మీతో రిలేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఎక్స్ప్లోరింగ్, కొత్త దారులు వెతుకుతున్నారండి. చాలా అబ్జర్వేషన్ ఉంది. తనేం చేస్తున్నారు ఏంటి అంత అబ్జర్వ్ చేస్తున్నారు ఒకరు, అది మీరే అని వారు ఫీల్ అవుతున్నారు. మీరు క్లారిటీ కోసం చూస్తున్నారండి. వారు చెప్పిన మాటలు ఏవి కూడా మీరు నిజం చేయలే, అందువల్ల మీరు ఆలస్యంగా అయినా ఆ క్లారిటీ వస్తుందేమో అని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. స్వీట్ హోమ్, ఇది ఒక అందమైన కార్డ్ అండి. మీరు ఇల్లు లేని వారు ఇల్లు కొనుక్కోవాలన్న ఆలోచన, మీ రిలేషన్ స్థిరత్వంలోకి రావాలి, వివాహం కాని వారికి వివాహం చేసుకోవాలి,
ఈ రిలేషను శాశ్వతంగా ఉండాలని వారు కోరుకుంటున్నారండి. మేకింగ్ మ్యాజిక్. ఈ కార్డు విశ్వాసం, ప్రేమపై నమ్మకం కలిగి ఉండాలని సూచిస్తుంది అన్నమాట. మీరిద్దరూ ఒకరిపై ఒకరు విశ్వాసం ఉంచితే మీ బంధం నిజమైన మాయలాగా మారుతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే నమ్మకం ఎక్కడుంటే అక్కడ ప్రేమ, నమ్మకం ప్రేమ కలిగి ఉంటే అద్భుతాలు జరుగుతాయని చెప్పి అనుకుంటున్నారు. ఇద్దరి మధ్య శాంతి, సమతుల్యం ఉండాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి హృదయాలు అనుసంధానం కావాలని కోరుకుంటున్నారండి. మీరు ఒకరికి సరైన జంట అని ఫీల్ అవుతున్నారు. ఇలా ఉందండి. ఓవరాల్గా మనకి కార్డ్స్ అన్నీ ఏం చెప్తున్నాయంటే, మీ బంధం గతంలో కొన్ని పరీక్షలు ఎదుర్కొన్నా ఇప్పుడు మళ్ళా కలిసే దిశలో ఉన్నారని వారు ఫీల్ అవుతున్నారండి. మీరు ఒకరికొకరు నిజాన్ని అంగీకరించాలి అని వారు ఫీల్ అవుతున్నారు. కేవలం తాత్కాలికమైన ప్రేమతోనే కాకుండా దీర్ఘకాలం మీతో జీవించాలని వారు కోరుకుంటున్నారు. భవిష్యత్తులో వివాహం కాని వారికి భవిష్యత్తులో వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. వివాహమైన వారికి చిరకాలం మీతో జీవించాలని కోరుకుంటున్నారండి. ప్రేమలో నమ్మకం ఉంచితే ఆ బంధం నిజంగా ఒక మాయలాగా ఉంటుంది అని వారు ఫీల్ అవుతున్నారు. ఇలా ఉన్నాయండి వారి ఆలోచనలు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.